హాయ్ అక్క. మీ పేరు? రాజు. ఇతని పేరు రాజు. రాజుకైంది పెళ్లి. పవన్ కుమార్. ఓకే, ఫన్నీ వన్ సార్ ఆన్సర్ చెప్తారా? ఓకే, ఎంతమంది ప్రపోజ్ చేశారు? తెలియదు అక్క. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలియదు. ఒక్కరు కూడా చేయలే. ఒకరు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఏం చెప్తా? మీకు చేయలేదా, మీరు చేయలేదు? ఎవరికి చేయలేదు. మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. నిజం నమ్మొచ్చా? నమ్మితే ఏం చేయగలరా? ఎంత గ్యాప్ ఇచ్చారంటే అర్థమైంది. ఏం లేదక్క, నిజంగానే ఏం లేదక్క. చెప్పండి, ఎందుకు ప్రపోజ్ చేయలేదు? మీరు మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు ఇంట్రెస్ట్ ఫ్యూచర్ మీద గోగుల్ ఉంది. ఫ్యూచర్ మీద గోగుల్ ఉంది. ఏంటి? ఫ్యూచర్ మీద గర్ల్ ఉంది. గోల్ ఉంది అక్క. సరే, ఫ్యూచర్ మీద గర్ల్ ఉందంట, చూడండి. వైఫ్ ఉంటది ఫ్యూచర్ లో. వైఫ్ ఉంటది ఫ్యూచర్ లో. అదే అదే అంటే ఇప్పుడు మింగిల్ అయితే అప్పుడు గర్ల్ ఉంటుందని వస్తాను. ఇప్పుడు మింగిలే మధ్యలో. అప్పుడు మింగిల్. ఇప్పుడు సింగిల్ అయితే అప్పుడు మింగిల్ అవ్వచ్చు. ఇప్పుడు సింగిల్ అయితే అప్పుడు మింగిల్ అవ్వచ్చు. సరే, ఎందుకు సింగిల్ గా ఉన్నారు? ఏ అమ్మాయి పడలేదా, లేకపోతే మీకు ఏ అమ్మాయి నచ్చలేదా? అలాగని లేదు. వాటి మీద ఇంట్రెస్ట్ లేక. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. వాటి మీద ఇంట్రెస్ట్, మరి దేని మీద ఇంట్రెస్ట్? స్టడీస్. స్టడీ. సరే, మీ గోల్స్ ఏంటి? డాక్టర్. డాక్టర్. మీరు కూడా ఎందుకు మనుషులు చంపదామన్నా? అబ్బా ఏమి చెప్పినావే లేదు, కాదు, సర్వీస్ చేద్దామని. సర్వీస్ చేద్దాం అంటే మనుషుల మీద ప్రయోగాలు చేద్దాం. లేదు, సోషల్ సర్వీస్ టైప్. సోషల్ సర్వీస్. సరే, ఏ కేసు మనం ఎప్పుడు తెరవలేం? కీసా. డాక్టర్లు చెప్పాలి ఆన్సర్. అరే ఏంట్రా ఇది? ఏ కీస్? కీస్ అంటే తాళమే కదా. ఏమో మరి, ఏ కేసు మనం ఎప్పటికీ తెరవలేం. ఏమో, నేను డాక్టర్ అవ్వలేదుగా, డాక్టర్ చదవలేదుగా. డాక్టర్లో కీస్ ఉంటాయి. నాకు తెలీదమ్మా. లేదంటే డాక్టర్ అవుతామంటే కొంచెం తెలివి ఉంటుంది కదా. అదే అంటున్నా, మీరు తెలివిగా ఉన్నారు కాబట్టి మీకు ఈ క్వశ్చన్. తెలియదు, బ్యాక్ బెంచర్స్ మేము. జాయిన్ డాక్టర్ ఎలా అవుతారు? చదువుకుంటే మళ్ళీ వేస్తాడు. నేను అన్నాడు ప్రయోగాలే, మనిషి మీద ప్రయోగాలే. ఏమో. అమ్మో, మనుషుల జీవితాలతో ఆడుకుంటారా? చెప్పండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతే లేదు లెక్క. చెప్పండి బ్రో, థింక్ చేయండి. ఏ కేసు అంటే ఏ కేసు? కొంచెం ప్లీజ్. నువ్వు చెప్పు, మాకు మేము చెప్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అటు సైడ్ కెమెరా తిప్పండి ఒకసారి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ కీస్? బైక్ కేసా. సార్ ఏంటి సార్ అది? బైక్ కీస్ తెరవలేరా? అంటే మీరు తెరవకుండానే వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళొచ్చు కదా. వైర్ కట్ చేస్తే అయిపోయి. అంటే కీస్ పెట్టరు కదా. కీస్ అవసరం లేకుండా వైర్ కట్ చేసి బైక్ స్టార్ట్ అవుతుంది. బైక్ స్టార్ట్ చేస్తారు. తెలివైన వాళ్ళు, అదే అన్నాను. డాక్టర్స్ అంటే అది చెప్పండి డాక్టర్స్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ అదే కావాలి మాకు కూడా. అదే ఆ ఆన్సరే కావాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ఆలోచించండి, డాక్టర్స్ అన్నారు మరి. అనవసరమైన ఏం మాట్లాడుతున్నావురా? అనవసరమైన అది రావట్లేదు. అనవసరమైన వాటిని ఆలోచించాం కదా. అనవసరం, ఇప్పుడు అవసరం ఇది. చెప్పండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మాకు ఎప్పుడు తగలేదు. తగలేదా? ఇప్పుడు తగిలింది కదా, ఆలోచించి చెప్పండి. మాకు దెబ్బ తాకలేదు. మరి ఏం లేదక్క. ఈ ఆన్సర్ చెప్పకపోతే తాగుతుంది దెబ్బ. అవునా? నిజమా?
మరి డాక్టర్ అవుదాం అంటున్నారు, మరి ఎన్ని క్వశ్చన్స్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరి ఈ కేసే మీరు చెప్పకపోతే ఎలా, ఆలోచించకపోతే? ఇప్పుడే మీరు ఆలోచించకపోతే అప్పుడు ఎలా ఆలోచిస్తే మీ డ్రీమ్స్ ఎలా ఇదవుతారు? వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర రమ్మనండి, ఎట్రా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్. కెమెరా తిప్పేసాను. ఏముండదు కదా. చెప్పనా? చెప్పక డాంకీ మంకీ. కీస్ అన్నావు కదా, ఏ కీస్? డాంకీ మంకీ. అలా కీస్ లేదు కదా, ఇస్తలేదు కదా. ఎస్ పెట్టుకోండి మరి. లాస్ట్ లో చూసారా, మీ ఫ్రెండే అన్నారు, మీ ఇద్దరు డాంకీస్ అంట. ఇప్పుడు ఆన్సర్ చెప్పిన టాలెంట్ చెప్పిన టాంకీస్ రా, చెప్పిన టాంకీస్ రా. మళ్ళీ వేస్తాడు. చెప్పిన వాళ్ళు డాంకీస్ సార్, చెప్పలేని వాళ్ళు డాంకీస్ కంటే ఇంకేమైనా ఉంటే అది అంతేనా? లేదు లేక. సరే, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు? స్కూల్ డేస్లో సైన్స్. సైన్స్, అందుకే తీసుకున్నారా బైపీసీ? డాక్టర్ అయిపోదామని. అయిపోతారా మరి? దేవుడి దయా అబ్బాయిని తీసుకున్నారు, దేవుడి దయ అంటారా? అంతేగా అంతేగా. అంతేగా అంతేగా. సరే, మీకు కాలేజ్కి స్కూల్కి డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి. అంటే స్కూల్ లైఫ్ ఎలా, కాలేజ్ లైఫ్ ఎలా, డిఫరెన్సెస్ ఏంటి? నువ్వు రెండు ఈక్వల్గానే చేసినట్టు. అంటే స్కూల్ డేస్ లో ఎంత ఉన్నారో ఇప్పుడు కూడా అంతే హైట్ ఉన్నారు. హైట్ ఏజ్ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది కదా, మరి నేను అదే కదా, స్కూల్ లైఫ్ కి కాలేజ్ లైఫ్ కి. కాలేజ్ లైఫ్ కి స్కూల్ లైఫ్ కి అదే నేను అడుగుతున్నా. అంతేనా? చైల్డ్హుడ్ డేసే బాగుంటాయి అనుకోండి. చైల్డ్హుడ్ లో మెమరీస్ చెప్పండి. మెమోరీస్ అంటే చాలానే ఉంటాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చాలానే చెప్పండి. చాలా ఇలా నవ్వుకోవడం, ఇంకా చిన్న చిన్న విషయాలకి నవ్వుకోవటం, జోక్స్ చేసుకోవటం, ఒకరి మీద ఒకరు, ఫ్రెండ్స్ తిట్టుకోవటం, కొట్టుకోవటం, అలాంటివి ఫన్నీ ఫన్నీ. ఏం చేస్తారు? చూసారా? ఎవరికైనా ప్రపోజ్ చేశారా అంటే లేదు చేయలేదు అన్నారు, అలాంటి విషయాల్లోనే వద్దు అన్నారు. అమ్మాయి అన్నప్పుడు వెనక తిరిగి ఇద్దరు చూస్తున్నారు. ఏమైందిరా? ఇది క్లాస్ క్లాస్ అమ్మాయిలు అంటే అది. మా సార్ కామెంట్ చేస్తారు, లెక్చర్స్ దగ్గర కామెంట్స్ చేస్తారు. ముందే మనకి అంత ఉంటుంది. అసలు అన్ని విషయాలు దొరికిపోతుంటాం. తెలివైన వాళ్ళు కదా మరి. బ్యాక్ బెంచర్స్. అదే అవునా? అలాంటి అలవాటు నువ్వు రాలేదు మరి. నువ్వు రాలేదా మాతో పాటు? సరే, ఎందుకు బంక్ కొడతా చెప్పండి. లంచ్కి వెళ్ళాము. లంచ్కి వెళ్ళారు. బంక్ కొట్టి లంచ్కి వెళ్తారా? అంటే టైం లేట్ అయిందని ఆ పీరియడ్ క్లాస్కి వెళ్ళాము, ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం లేట్ అయిందని ఆ క్లాస్ బంక్ కొట్టా. సరే, స్కూల్ లైఫ్ కి కాలేజ్ లైఫ్ కి డిఫరెన్సెస్ చెప్పండి. ఏంటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. మీరు ఒకలానే ఎంజాయ్ చేస్తున్నారా? నేనేం చెప్పగలను రా. ఎలా ఎంజాయ్ చేశారు, మెమరీస్ ఏంటి, అసలు ఏంటి అన్నది. స్కూల్ లైఫ్ లో అంటే అంటే స్కూల్లోనే మంచిగా ఫ్రెండ్స్ తో స్కూల్ లైఫ్ అంటే స్కూల్ ఉంటుంది, కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతేనా? కాలేజ్ లో సరదా ఫ్రెండ్స్ తో బంకులు ఇవన్నీ కొడుతూ ఉంటారు. స్కూల్లో కొట్టలేము, పేరెంట్స్ ఉంటారు కాబట్టి. స్కూల్లో ఏం కొడతారు? సార్లు స్టూడెంట్స్ అని కొడతారు. అంతేగా. అంతేనా? అంతే.